చాలాసార్లు మనకు అనిపిస్తుంది, నేను చేయలేను, నేను పాడలేను, ఎగ్జామ్ పాస్ అవ్వలేను, ఈ సమస్యను అధిగమించలేను, ఈ డిప్రెషన్లో నుంచి బయటకి రాలేను, ఈ పరిస్థితుల్లో ఇలాగే నా జీవితం గడిచిపోద్దేమో. యవ్వనస్తుల్లో చాలామంది పెద్ద సమస్య ఏంటి అంటే డిప్రెషన్. అపవాది చాలా ఈజీగా యవ్వనస్తులను డిప్రెస్ చేసేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో గుర్తుపెట్టుకోవాలి, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఇట్ డజంట్ మ్యాటర్ వేర్ ఐ యామ్ టుడే. ఈరోజు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను అది నేను చూడట్లేదు. నన్ను బలపరచు యేసయ్య నాకు ఉన్నాడు. ఆయన శక్తి నాకు తోడుగా ఉంటుంది, ఆయన కృప నాకు తోడుగా ఉంటుంది. ఐ కెన్ గో ఫార్వర్డ్. హీ విల్ గివ్ మీ సక్సెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఆయన నాతో ఉండడమే లివింగ్ అ సక్సెస్ఫుల్ లైఫ్. ఇంకా ప్రత్యేకంగా సక్సెస్ అంటే ఇంకేం అక్కర్లేదు. చాలామంది సక్సెస్ అంటే డబ్బులు సంపాదించడం, నేమ్, ఫేమ్ అని వాటి వెనకాల వెళ్ళి వాటిని చేసి పట్టుకోవాలని చూస్తుంటారు. కానీ యేసయ్య వెనకాల నువ్వు ఎప్పుడైతే వెళ్తావో నీకు కావాల్సిన సక్సెస్ అంతా ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఒక తీర్మానం తీసుకుందాం. టేక్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ లైఫ్. ఈ యూత్ కాన్ఫరెన్స్లో దేవుని వాక్యం ద్వారా ఏవేవైతే నేర్చుకుంటున్నామో వాటిని హృదయంలో ఇంప్రింట్ చేసుకుందాం. లెట్ us అప్లై దెమ్. ఏదో థియరీ లాగా వినేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇంత ప్రయాసతో యూత్ కాన్ఫరెన్స్ చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కానీ ఇక్కడ ఏ మాటలు అయితే నేర్చుకున్నామో వాటిని అప్లై చేద్దాం. లెట్ us బీ ప్రాక్టికల్ పీపుల్. ఏవి చూస్తామో అవి చాలా మనల్ని ప్రభావితం చేస్తాయి. తమ్ముళ్ళు, చెల్లెలు, పాపం చాలా ఈజీగా చేతుల్లో అందుబాటులో ఉంటుంది. కొంతమంది వేళ్ళు వాళ్ళ కంట్రోల్లో ఉండట్లా. అయ్యో ఏం నొక్కుతున్నానో తెలియట్లేదక్క, తెలీదమ్మా, ఫోన్లో ఛార్జింగ్ ఉంటుంది కదా, అలా 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 ఎక్కడికో పాతాళానికి అపవాదిని తీసుకెళ్ళిపోతున్నాడేమో. చాలా జాగ్రత్త. బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు సీ. బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యు హియర్. నువ్వేం చూస్తావో అపవాది అంటాడు, చూడడం కాదు, ఒకసారి ట్రై చేయి అంటాడు. ఓసారి ట్రై చేసావంటే ఇంకా జీవితము నాశనం అయిపోయినట్లే. చాలా జాగ్రత్త. అపవాది టెక్నాలజీని యూజ్ చేసి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడేమో. ఈ ఫోన్ కంట్రోల్లోకి మనం వెళ్ళకూడదు, ఈ ఫోన్ మన కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. మనిషిని ఈ సృష్టి మొత్తానికి దేవుడు హీ మేడ్ us యాజ్ అ క్రౌన్, ఒక కిరీటంగా తయారు చేశాడు. ఆఫ్టర్ ఆల్ ఫోన్కి బానిస అయిపోతున్నారు చాలామంది. రిమెంబర్, దిస్ ఇస్ ఫర్ యువర్ స్పిరిచువల్ బెనిఫిట్. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడానికి దీన్ని వాడుకో. మరి యంగ్ హోలీ టీమ్ యూట్యూబ్ ఛానల్లో, పాల్ ఇమ్మాన్యుయల్ గారి యూట్యూబ్ ఛానల్లో అనేక అద్భుతమైన దేవుని వాక్యాలు అందుబాటులో ఉన్నాయి. అపవాది వేరే చూడమని ప్రేరేపిస్తుందేమో. అపవాది మాట వినద్దు. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏవి అవసరమో వాటిని మాత్రమే జీవితంలో ఒక డిసిప్లిన్లోకి మనం ఎప్పుడైతే వస్తామో, రీప్లేస్ బ్యాడ్ హ్యాబిట్స్ విత్ గుడ్ హ్యాబిట్స్. ఒకవేళ ఫోన్ రోజుకి 5 గంటలు వాడుతున్నారనుకోండి, సడన్గా 5 అవర్స్ నుంచి 1 అవర్కి మార్చలేం. 5 అవర్స్ నుంచి మీరు గ్రాడ్యువల్గా తగ్గించవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ 5 గంటలు దేవునికి ఇష్టం లేనివి చూస్తున్నారేమో, 5 గంటలు చూసినా పర్వాలేదు, వాక్యం చూడండి, మీ మైండ్ అంతా మొత్తం రిఫ్రెష్ అయిపోద్ది. హల్లెలూయా. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టకరంగా జీవిద్దాం. ప్రతి ఒక్కరూ వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థానానికి రావాలని, అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలుగా మనం ఏ రంగంలో దేవుడు మనల్ని పెడితే అక్కడ ప్రభు కొరకు మనం ప్రకాశించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.